జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ లలితకృష్ణ శాస్త్రిని. శ్రావణ మాసం కదండి, పౌరోహిత్య కారణాల రీత్యా, పండగల రీత్యా కొంచెం బిజీగా ఉండడం చేత వీడియోలు చేయడం కుదరలేదు. సరే, విషయానికి వస్తే రేపటి రోజున అనగా 27 ఆగస్టు 2026 గురువారం రాత్రి 9:22 దగ్గర నుంచి తెల్లవారితే శుక్రవారం అనగా తెల్లవారుజామున 3:03 వరకు అమెరికాలోను మరియు అమెరికా చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలు కెనడా, మెక్సికో, సౌత్ అమెరికా, కొన్ని యూరప్ కంట్రీస్లో పాక్షికమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడుతున్నది. ఈ గ్రహణము ముఖ్యంగా శతభిషా నక్షత్రంలో ఏర్పడుతున్నది. కావున శతభిషా నక్షత్ర జాతకులు మరియు కుంభరాశిలో కొంతమేర మకర రాశికి కూడా ప్రభావం ఉన్నది. కాబట్టి కుంభరాశి వారు, మకర రాశి వారు కొంత అనుష్ఠానాలు చేసుకొని గ్రహణ దోష నివారణం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని అందరూ కూడా చక్కగా జపం చేసుకొని గ్రహణ దోషాలు రాకుండా ఆ పరిహారం చేసుకోవచ్చు. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఎవరైతే కుంభరాశి జాతకులు మరియు మకర రాశి జాతకులు ఉంటారో వాళ్ళు గ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని జపం చేసుకొని తద్వారా గ్రహణ దోష నివారణ చేసుకోగలరు. తర్వాత కొంతమంది అడుగుతున్నారు, గురుగారు గర్భిణీ స్త్రీల గురించి కూడా చెప్పండి అని. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గురువారం రాత్రి 9:22 గ్రహణం ఏర్పడుతున్నది. కాబట్టి సుమారుగా 8:30 కల్లా మీ డిన్నరు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని 9 గంటల కల్లా ఒక రూమ్లోకి వచ్చేసి పడుకొని కర్టన్స్ అన్ని వేసుకోండి, లైట్ అంతా కూడా ఆఫ్ చేసుకోండి. వీలైనంత వరకు ఈ గ్రహణ సమయంలో కాలకృత్యాలకు వెళ్లకుండా ప్రయత్నించండి. కానీ శరీర ధర్మాల రీత్యా వెళ్ళవలసి వస్తే ఎక్కువగా హడావిడి చేయకుండా జాగ్రత్తగా వెళ్ళేసి రండి. తర్వాత ఒకవైపుకే తిరిగి పడుకోవాలి, అటు ఇటు కదలద్దు. గ్రహణ శూల అనేటువంటిది గర్భం మీద పడకూడదని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి కర్టన్స్ అన్ని వేసేసుకోండి, ఆ రూమ్ అంతా డార్క్గా ఉండడానికి ప్రయత్నించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ గ్రహణ సమయంలో వచ్చేటువంటి దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా శతభిషా నక్షత్ర జాతకులు, కుంభరాశి జాతకులు, మకర రాశి జాతకులు మినుములు కానీ, మినప్పప్పు కానీ, కొంచెం బియ్యం కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చి తద్వారా వారి ఆశీర్వాదం తీసుకొని గ్రహణ సమయంలో వచ్చేటువంటి దోష పరిహారాన్ని అందరూ కూడా చేసుకోగలరు అని చెప్పి ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.